మీలో మీ ఒక్కరిలో ఉన్న యూనిక్నెస్ ఏంటి? నేను చేయగలిగిన ఈ పని ఇంకెవరు చేయలేరు, నాకున్న ఈ టాలెంట్ ఇంకెవరికి లేదు అనేది మీలో ఏముంది? దేవుడు మనందరికీ స్పెషల్ విజ్డమ్ ఇచ్చాడు, మనందరికీ స్పెషల్ టాలెంట్స్ ఇచ్చాడు, అవునా? అదేంటనేది మనం రికగ్నైజ్ చేయగలగాలి. అందరికీ జ్ఞానం ఇచ్చాడు, అందరికీ టాలెంట్ ఇచ్చాడు, కానీ అందరికీ ఒకటే ఇవ్వాల. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్. అందరికీ వారి వారి బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అందరికీ వారి వారి యూనిక్నెస్ ఉంటుంది, టాలెంట్స్ ఉంటుంది, వీక్నెసెస్ ఉంటాయి. అందుకనే ఎవ్రీ వన్ ఆర్ స్పెషల్ టు గాడ్. దేవునికి అందరూ స్పెషలే. అందరూ ఒకటే అయితే నీకున్న ప్రత్యేకత ఏముంది? అందరికీ ఒకే కృప అయితే నీ అవసరం ఏముంది? సో వాక్యం ఏమంటుందంటే, అందరినీ దేవుడు ఎలా చేశాడంటే తన రూపంలో ఏం చేశాడు? దేవుడు చేశాడు. ఆయన పోలిక చొప్పున మనం చేసినప్పుడు అంతే కృప, అంతే సామర్థ్యం, అంతే జ్ఞానంతో దేవుడు ఏం చేశాడంటే మనిషిని ఆశీర్వదించాడు. మనందరం కూడా వివిధ రకాలైనటువంటి టాలెంట్స్ చేత ఆశీర్వదించబడిన వాళ్ళం. నాకే టాలెంట్ లేదు, నాకే జ్ఞానం లేదు, నాకే బలాలు లేవు అనేది దేవుని బిడ్డల లక్షణం కాదు. అర్థమవుతుందా? సో ఫస్ట్ మన బలం ఏంటి, మన యూనిక్నెస్ ఏంటి? 10 మందిలో నుంచో పెడితే 10 మందిలో నేను ఎవరిని, 100 మందిలో ఉంటే 100 మందిలో నేను ఎవరిని, 1000 మందిలో ఉంటే 1000 మందిలో నా ప్రత్యేకత ఏంటి, నా స్పెషాలిటీ ఏంటి అనేది మనం రికగ్నైజ్ చేయగలిగితే, ఆ టాలెంట్ మనం గుర్తించగలిగితే, ఆ టాలెంట్ని మనం ఏం చేయాలో తెలుసా? అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు ఆ టాలెంట్ ద్వారా, ఆ జ్ఞానం ద్వారా, లేకపోతే ఆ సామర్థ్యత ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే వాడుకుంటాడు. మనందరికీ డిఫరెంట్ వే ఆఫ్ జ్ఞానం ఉంది, మనందరికీ డిఫరెంట్ వే ఆఫ్ టాలెంట్ ఉంది. దానిని మనం ఏం చేయాలంటే గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. ఓకే, సరే. ఈరోజు యేసయ్య ఏం చేశాడనంటే, యేసయ్యకున్న ప్రత్యేకత ఏంటనంటే, ఆయన కూడా ప్రజలలో ఉన్న క్యాపబిలిటీ ఏంటి, ప్రజలలో ఉన్నటువంటి సామర్థ్యత ఏంటి, ప్రజలలో ఉన్నటువంటి ఇండివిజువల్ వ్యక్తులలో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి అనేది ఆయన రికగ్నైజ్ చేసి, ఆ ప్రకారంగా వాళ్ళని యేసయ్య ఏం చేశాడనంటే తన పరిచర్యలో వాడుకున్నాడు. అర్థమవుతుందా? యేసయ్య 12 మంది శిష్యులను పిలుచుకున్నారు. 12 మంది శిష్యులను పిలుచుకుంటే అందరూ వేరు జీవితాలు కలిగిన వాళ్ళు, వేరు ఉద్యోగాలు, వేరు చేపలు పెట్టేవారు, వేరు పనులకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా పిలిచాడు. ఆయన ఏం చేశాడు? తన రాజ్యం వరకు వారిని వాడుకున్నాడు. ఆ పిలిచిన 12 మందికి కూడా డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ సామర్థ్యతలు ఉన్నాయి. అలాగే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు తెలుసా? ఆయన పిలుచుకున్నాడు. నేను 2-3 విషయాలు ఇన్స్టెన్సెస్ జ్ఞాపకం చేసి, యేసయ్య ఏం చేసేవాడు అంటే, ఆయన ఇతరులలో ఉన్నటువంటి అదే స్పెషాలిటీ, ఇతరులలో ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటి అనేది యేసయ్య గుర్తించి దాని ప్రకారం ఏం చేశాడంటే వాళ్ళని గుర్తించగలిగాడు. ఓకేనా? ఆ పాయింట్ చెప్తున్నప్పుడే ఈ క్లాస్ యొక్క పాయింట్ ఏంటనంటే, మనం కూడా ఏం చేయాలి? ఇతరుల యొక్క యూనిక్నెస్ని గుర్తించగలగాలి, ఇతరుల యొక్క స్పెషాలిటీ, ఇతరుల యొక్క క్రియేటివిటీ ఇంకెవరు చేయలేని వాళ్ళొక్కలో ఏం చేయగలరు గుర్తించగలగాలి. గుర్తించి దానిని బట్టి ఏం చేయాలంటే మనం వారిని దేవుని పరిచర్యలో
వాడుకోవాలి. అది యేసే కూడా చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 47వ వచనంలో నతానియేలు అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. నతానియేలు అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు యొద్దకు రాగానే యేసే ఆ వ్యక్తిని చూసి ఒక మాట అంటాడు. ఆ వ్యక్తిని చూడగానే యేసే ఏం చేశాడనంటే హీ రికగ్నైజ్డ్ వాట్ హీ ఈస్. ఇప్పుడు నతానియేలులో ఉన్న ప్రత్యేకత ఏంటి? నతానియేలు గురించి వాక్యం ఏముంటుందంటే అతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. హీస్ ఎ ట్రూ ఇజ్రాయేలైట్. అనంటే ఏంటి? నిజమైన ఇజ్రాయేలీయుడు అంటే ఇజ్రాయేలీలో అంతగా ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని పాటించి బోధించినోడు లేడు. అర్థమవుతుందా? సో ఇజ్రాయేలులో అంత జ్ఞానం కలిగిన వాడు, ఇజ్రాయేలులో అలాంటి వాక్యపు అనుభవం కలిగిన వాడు, ధర్మశాస్త్రం పట్ల పరిపూర్ణ విధేయత కలిగిన వాడు. ఇప్పుడు నతానియేలుకున్న ప్రత్యేకత ఏంట్రా అంటే ధర్మశాస్త్రాన్ని తోచా తప్పకుండా పాటించే స్వభావము, జీవితము కలిగిన వాడు. సో ఇది ఎవరో యేసేకి చెప్పలా. యేసే చూడగానే ఏం చేశాడు తెలుసా? గుర్తించాడు. సో తనకున్న బలం ఏంటంటే దేవుని వాక్య ప్రకారం జీవించడమే తన బలం. తనకున్న స్ట్రెంగ్త్ ఏంటనంటే దేవుని వాక్య ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం జీవించడమే తనకున్న స్ట్రెంగ్త్. దానిని ఎవరు గుర్తించారు? యేసే గుర్తించాడు. మనం కూడా ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇతరులలో ఉన్నటువంటి బలాలని, వారి స్ట్రెంగ్త్ ఏంటనేది మనం ఏం చేయాలో తెలుసా? గుర్తించగలగాలి. యేసయ్య ఏ రీతిగా ఇతరులలో ఉన్నటువంటి బలం, వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణం, వాళ్ళలో ఉన్నటువంటి ప్రార్థన జీవితం, వాళ్ళలో ఉన్నటువంటి వాక్యపు అనుభవాన్ని, అంటే ఇవన్నీ బలాలే. ఆ బలాలని యేసయ్య ఏ రీతిగా అయితే స్పాట్ చేసి గుర్తించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాడో అలా మనం ఏం చేయాలంటే ఇతరుల యొక్క ఆధ్యాత్మిక బలాన్ని ఏం చేయాలో తెలుసా? గుర్తించాలి. మన ఫెలోషిప్లో ఉన్న చక్కటి ప్రార్థనా పరులు వాళ్ళ బలాన్ని గుర్తించాలి. చక్కటి వాక్య జ్ఞానం కలిగిన వారు, చక్కగా పాడగలిగిన వారు, వివిధ టాలెంట్స్ కలిగిన వాళ్ళు ఉంటారు. ఆధ్యాత్మిక అనుభవాల్లో ముందుకు నడిచే వాళ్ళు ఉంటారు. ఎన్ని శ్రమలైనా దేవుని విడిచిపెట్టకుండా నిలిచేవారు ఉంటారు. వాళ్ళని ఏం చేయాలి తెలుసా? గుర్తించగలగాలి. దానికి తగ్గ వారికి ఏం చేయాలి తెలుసా? మనం గౌరవించాలి. యేసే చేసినటువంటి పని అది. ఆయన ఏం చేశాడు తెలుసా? వాళ్ళ ప్రజల యొక్క బలాలని, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక బలం ఏంటి అనేది గుర్తించి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళతో ఏం చేశాడు తెలుసా? మాట్లాడాడు. అర్థమవుతుందా? సో సెకండ్ పాయింట్, యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వస్తే 5వ వచనం. ఆ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? సమరయ స్త్రీ. సమరయ స్త్రీతో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీతో వాస్తవంగా ఇజ్రాయేలీలు ఏం చేయరంటే మాట్లాడరు. సమరయులతో వాళ్ళు సాంగత్యం చేయకూడదు. సమరయులతో మాట్లాడడానికి వీలు లేదు. యూదులు మాట్లాడేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళతో సాంగత్యం ఉండకూడదని. అట్లాంటి పరిస్థితిలో ప్రభువైన యేసు ఏం చేశాడంటే సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక నుయ్యి దగ్గర కూర్చున్నాడు. ఆడ కూర్చుంటే ఆ స్త్రీ వస్తుంది. ఆ స్త్రీకి ఉన్న బలహీనత ఏంటి అని అంటే వ్యభిచారంలో జీవించేది. అప్పటికే 5 భర్తలను కలిగి ఉంది. అలా బతికేది. ఆ స్త్రీతో ప్రభువైన యేసయ్య మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడుతున్నాడనంటే యేసయ్య చెప్తున్నాడు ఆ స్త్రీతో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలీదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలిస్తే నువ్వేం చేస్తావో తెలుసా? ఆయనని దాహమునికి ఇమ్మని నువ్వే అడుగుతావు అని చెప్పి కొన్ని విషయాలు ఇంకా కింద చెప్తున్నాడు అనమాట. కింద అంటున్నాడు, ఇప్పుడైతే మీకు తెలిసిన దానిని, అంటే పర్వతాలని ఇంకోటి వీటిని చూచి మీరు ఆరాధిస్తున్నారు, కానీ
తండ్రిని ఆరాధించేటువంటి ఒక కాలం రాబోతుంది. దేవునిని అందరూ, మీరైనా మేమైనా అందరం తండ్రి అయిన దేవుని ఆరాధించేటువంటి ఒక కాలం రాబోతుంది అని చెప్పి యేసయ్య ఆమెతో ఇంటరాక్ట్ అయ్యాడు. సో ఇక్కడ వాస్తవంగా ఒక పాపాత్మురాలు, వ్యభిచారంలో బ్రతుకుతున్నటువంటి ఒక స్త్రీ, అటువంటి స్త్రీతో, అటువంటి బలహీనురాలైనటువంటి ఒక వ్యక్తితో ప్రభువైన యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? మాట్లాడి, ఇప్పుడు నీ పరిస్థితి ఇది. సింపుల్గా నేను సింపుల్ మాటలు వర్డ్స్లో చెప్తా. ఇప్పుడు నీ బతికిది. ఇప్పుడు నువ్వు 5 భర్తలను కలిగి ఉన్నావు. ఇప్పుడు మీరు ఈ కొండల్ని, పర్వతాలని, వీటిని చూసి మీరు ఆరాధిస్తున్నారు. కానీ ఇవన్నీ దాటిపోయి ఇంకో రోజు రాబోతుంది, ఇంకో కాలం రాబోతుంది, ఇంకో పీరియడ్ రాబోతుంది. ఆ కాలంలో మీరు కూడా ఏం చేస్తారంటే తండ్రి అయిన దేవుని ఏం చేస్తారు? ఆరాధిస్తారు అని చెప్పగానే ఆమె లైఫ్ ఆ రోజు ఏమైపోయిందో తెలుసా? పూర్తిగా చేంజ్ అయిపోయింది, మారిపోయింది. ఇప్పుడు వాస్తవంగా అలాంటి బలహీనతలో ఉన్నటువంటి ఆ స్త్రీతో మనుషులంగా మనం అయితే ఏం చేయం తెలుసా? మాట్లాడటానికి కూడా ఏం చేయం తెలుసా? ఇష్టపడం. అలాంటి వ్యభిచారంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి అన్నమాట. అంత పాపాత్మురాలైన వ్యక్తితో మాట్లాడడానికి కూడా మనం ఏం చేయమంటే మనం ఇష్టపడం. మనం ఏం చేస్తాం? సింపుల్గా జడ్జ్ చేసేస్తాం. ఇదే మాట పలుకుతాం. నువ్వు 5 భర్తల్ని కలిగి ఉన్నావు అని చెప్పి మాట్లాడతాం. దాన్ని ఎలా చేస్తామంటే జడ్జిమెంట్గా, తీర్పు తీర్చేసినట్టు మాట్లాడతాం. కాబట్టి ఇక నీ లైఫ్ వేస్ట్, ఇక నీ బతికే వేస్ట్ అన్నట్లుగా మాట్లాడతాం. కానీ యేసయ్య అలా మాట్లాడలా. చెప్పాడు, ఆ స్త్రీ చేసే తప్పుని చెప్పాడు. కానీ ఆ తప్పును సరి చేసుకుంటే రాబోయే కాలంలో ఆ స్త్రీ ఎలా మారబోతుందో కూడా యేసయ్య ఏం చేశాడు తెలుసా? రివీల్ చేశాడు. ఆమె యొక్క వీక్నెస్ని చూచి యేసయ్య ఏం చేయట్లా? జడ్జ్ చేయట్లా. అర్థమవుతుందా? ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? వాస్తవంగా వీక్నెస్ ఎత్తి చూపిస్తున్నా, చేసే పాపాన్ని చెప్తున్నా సరే యేసయ్య ఏం చేస్తున్నాడనంటే రాబోయే కాలంలో, ఫ్యూచర్లో ఈ పాపాత్మురాలు ఒకవేళ కన్ఫెస్ చేస్తే, ఈ పాపాత్మురాలు ఒక జీవితాన్ని మార్చుకున్నట్లయితే ఆ పాపాత్మురాలే ఒక సువార్థికురాలుగా మారబోతుంది అని యేసయ్య ఏం చేశాడు తెలుసా? భవిష్యత్తును యేసయ్య చూచాడు. అర్థమవుతుందా? మన ఆంధ్రాలోనే చాలామంది సేవకులు దొంగలు, తాగుబోతులు, రౌడీలుగా, వ్యభిచారకులుగా ఉన్నటువంటి ఎంతో మందిని యేసయ్య ఏం చేశాడు తెలుసా? మార్చాడు. వారి జీవితాన్ని యేసయ్య ఏం చేశాడు తెలుసా? మార్చాడు. కారణం ఏంటి? వాళ్ళు తప్పులు చేయలేదని కాదు, తప్పులు చేసిన వాళ్ళే. దొంగతనాలు చేశారు, వ్యభిచారాలు చేశారు, రౌడీజంతో బ్రతికారు. కానీ యేసయ్య వాటిని చూచి మనిషిని ఏం చేయలేదో తెలుసా? తీర్పు తీర్చలా. మన ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. కవర్ని చూసి ఏం చేయకూడదు? కవర్ ఒకవేళ నల్లగానే ఉండొచ్చు, కవర్ ఒకవేళ చిరిగిపోయి ఉండొచ్చు. అర్థమవుతుందా? సో యేసయ్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే ఆయన భవిష్యత్తును చూచి మన పరిస్థితులను ఆయన మార్చే దేవుడు. యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? మనం ఏంటంటే ఒకళ్ళు ఏదన్నా తప్పు చేస్తే, ఒకళ్ళు ఏదన్నా పాపం చేస్తే, ఒకళ్ళు ఏదన్నా తప్పుడు మార్గంలో బ్రతుకుతున్నారని తెలిస్తే వెంటనే ఆ వ్యక్తిని ఎలా చీల్చి చెండాడాలో అలా చీల్చా. అవునా? ఆ వ్యక్తిని ఎంతగా డిగ్రేడ్ చేయగలమో సొసైటీలో అంతగా డిగ్రేడ్ చేసేస్తాం. అది మనకున్న లక్షణం. కానీ యేసయ్య చేసిన పని అది కాదు. యేసయ్యకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వీక్నెస్లు ఉన్నా, ఈరోజు వీక్నెస్తో బతుకుతున్నా, ఈరోజు ఒకవేళ ఆ పాపంలో బతుకుతున్నా, యేసయ్య ఏం నమ్మేవాడంటే ఖచ్చితంగా ఒకరోజు ఆ స్త్రీ ఏం చేస్తుంది? మారుతుంది, తన జీవితాన్ని మార్చుకుంటుంది. తన భవిష్యత్తులో ఒక సువార్థికురాలుగా, ఇప్పుడు ఒక పాపాత్మురాలుగా బ్రతుకుతున్నటువంటి ఈ స్త్రీ రేపటి రోజు ఒక సువార్థికురాలుగా
మారుద్ది అని యేసయ్య నమ్మి యేసయ్య ఏం చేశాడు తెలుసా? సమరయ స్త్రీతో మాట్లాడాడు. అలాంటిది ఆ బౌండరీస్ని అన్నిటిని బ్రేక్ చేసి యేసయ్య ఏం చేశాడంటే వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆ రోజు నా జీవితం మారిపోయింది. యేసయ్యని నమ్మింది, యేసయ్యని ప్రభువుగా అంగీకరించింది. ఏం చేసిందో తెలుసా? వెళ్ళి తన ప్రాంతంలో, తన ఊరిలో, సమరయలో ఉన్న వాళ్ళందరికీ సువార్త చెప్పింది. ఒక చిన్న ఇన్సిడెంట్తో, అంటే ఇప్పుడున్న వీక్నెసెస్ చూసి తీర్చకుండా రాబోయే మహిమ నిమిత్తం, జరగబోయే దేవుని రాజ్యం నిమిత్తం, భవిష్యత్తు నిమిత్తం యేసయ్య ఆ స్త్రీతో మాట్లాడగానే ఆ స్త్రీ బ్రతికి ఏమైపోయిందో తెలుసు? పూర్తిగా మారిపోయింది. ఆ స్త్రీ బ్రతికే కాదు, ఆ స్త్రీ ద్వారా ఆ సమరయ దేశంలో ఉన్నటువంటి అనేక వందల మంది జీవితాలు మారిపోయింది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, వీక్నెస్లు ఉన్నవాళ్ళు మనలో ఉండొచ్చు. వివిధ బలహీనతలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఏ బలహీనత అయినా కావచ్చు, ఏ వీక్నెస్ అయినా కావచ్చు. కానీ ఈరోజు వారు కలిగి ఉన్నటువంటి బలహీనతను బట్టి మనం ఏం చేయకూడదో తెలుసా? ఇష్టం వచ్చినట్టు జడ్జు చేయకూడదు. ఎందుకనంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. మనల్ని పిలిచిన అదే దేవుడే వాళ్ళని కూడా పిలిచాడు. భవిష్యత్తులో మనకంటే ఎక్కువగా ఒకవేళ వారు ఏం చేయబడగలరు తెలుసా? దేవుని కొరకు వాడబడగలరు, ఉపయోగపడగలరు. దేవుడు తలుచుకుంటే మనకంటే దేవుడు వాళ్ళని ఏం చేయగలడు తెలుసా? హెచ్చించగలడు. కాబట్టి ఎవరైనా బలహీనతల్లో ఉన్నారని తెలియగానే, లేకపోతే ఎవరైనా పలానా తప్పుదంలో ఉన్నారని తెలియగానే, లేకపోతే ఎవరైనా ఒక క్రూషియల్ టైమింగ్స్లో శోధనలు గుండా, టెంప్టేషన్స్ గుండా వెళ్తున్నారని తెలియగానే ఇష్టం వచ్చినట్టు మనం ఏం చేయకూడదు తెలుసా? మనిషిని డీగ్రేడ్ చేయకూడదు. సొసైటీలో ఎవరిని డిఫేమ్ చేయకూడదు. అర్థమవుతుందా? ఓకేనా? సరే, థర్డ్ పాయింట్, మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతూ యేసయ్య చెప్తూ ఉన్న చక్కటి మాట ఏంటో తెలుసా? అస్సలు స్త్రీలలో పుట్టిన వాళ్ళలో ఈ యోహాను వంటి వాడు ఇంకొకడు లేదు. అంటే అసలు ఎంత గొప్ప సాక్ష్యం అది! అసలు భూప్రపంచంలో, లోకంలో స్త్రీలకి పుట్టిన వాళ్ళలో అందరూ స్త్రీలకు పుట్టిన వాళ్ళేగా, అందరూ తల్లి గర్భం నుండి వచ్చిన వాళ్ళే కదా. కానీ అలాంటి తల్లి గర్భంలో నుండి వచ్చిన వాళ్ళలో అసలు యోహాను కంటే శ్రేష్ఠుడు ఇంకొకడు లేడట. అర్థందా? ఇక్కడే ఫస్ట్ నేను చెప్పిన మాట, అతనిలో ఉన్నటువంటి యూనిక్నెస్ని యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? గుర్తించాడు. ఏంటి అతనిలో ఉన్న యూనిక్నెస్? దేశం అంతా కూడా అంధకారంలో, పాపంలో ఉన్నప్పుడు ఈ యోహాను ఒక్కడే ఏం చేశాడు తెలుసా? ప్రకటించాడు, సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టక మునిపే. అర్థమవుతుందా? ఏమని బోధించాడు తెలుసా? మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపిస్తుంది అని బోధించి అనేకులకి ఏమిచ్చాడు తెలుసా? బాప్తిస్మం ఇచ్చాడు. అందుకే ఆ పేరు వచ్చింది. ఏ పేరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. అర్థమవుతుందా? అప్పటికి యేసయ్య కూడా ఇంకా పరిచర్య చేయట్లా. యోహాను తర్వాతే యేసయ్య వచ్చింది. అర్థమవుతుందా? సో ప్రజలని దేవుని వైపుకి ఏం చేశాడు తెలుసా? మలిచినవాడు ఒకటి. రెండోది, వాక్యము యోహాను గురించి చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తుకే మార్గాన్ని ఏం చేస్తాడు తెలుసా? యోహాను సిద్ధపరిచిన వాడు. ఎవరో? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఏంటి అతనిలో ఉన్నటువంటి యూనిక్నెస్ అంటే, వాక్యం ఉంటుంది, అసలు స్త్రీల్లో పుట్టిన వాళ్ళలో యోహానికి మించినవాడు లేడు. ఎందుకు యేసయ్య చెప్తున్నాడు ఆ మాట అంటే, యేసయ్య కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు, ప్రజలలో మారు మనస్సును ఏం చేస్తాడు తెలుసా? బోధించి, హెచ్చరించి వారిని బాప్తిస్మానికి నడిపించాడు. కాబట్టి స్త్రీలలో అతని వంటి వారు ఎవరు లేరు అని చెప్పి యోహానుని ఏం చేస్తున్నాడు తెలుసా? యేసయ్య ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అర్థం ఉందా?
తన గురించి అనేకులకి ఏం చేస్తున్నాడు తెలుసా, యేసే సాక్ష్యము చెప్తున్నాడు. సో నతానియేల్లో యూనిక్నెస్ని చూసిన దేవుడు సమరయ స్త్రీలో ఒక యూనిక్నెస్ని చూస్తున్నటువంటి యేసయ్య ఇక్కడ యోహానులో ఒక యూనిక్నెస్ని చూస్తున్న యేసయ్య మనలో కూడా ఏం చేస్తాడు తెలుసా, మన యూనిక్నెస్ ఏంటి, మన స్పెషాలిటీ ఏంటి, అందరిలో మనకు ఒక ప్రత్యేకత ఉంది. మనం అందరూ అని అనుకోకూడదు. అర్థమవుతుందా? మనందరికీ దేవుడు ఏదో ఒక ఖచ్చితమైన టాలెంట్, ఖచ్చితమైన జ్ఞానం, ఇతరులకు ఎవరికి లేని ఒక సామర్థ్యత దేవుడు మనకి ఇచ్చాడు. అది ఎలాంటిదైనా కావచ్చు, సువార్త ప్రకటించే విషయం కావచ్చు, ప్రార్థన చేసే విషయం కావచ్చు, పాటలు పాడే విషయం కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ వాయించే విషయం కావచ్చు, లేకపోతే పరిచర్యలో ఏదో రకంగా వాడబడే విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరికి లేని ఒక ప్రత్యేకత దేవుడు మనకి ఏం చేశాడు తెలుసా, ఇచ్చాడు. అలాగైతే నతానియేలులో, అలాగే సమరయ స్త్రీలో, అలాగే బాప్తిస్మం ఇచ్చు యోహానులో ఒక యూనిక్నెస్ని ఫౌండ్ చేసి కనిపెట్టి వారిని ఆ రీతిగా ఆయన రాజ్యం వరకు దేవుడు వాడుకున్నట్లయితే మనల్ని కూడా ఏం చేస్తాడు తెలుసా, ఆయన వాడుకుంటాడు. కాబట్టి మన యూనిక్నెస్ ఏంటనేది మనం గుర్తించాలి. అందరిలో ఏదో వచ్చాము గుర్తున్నాం గంపులో అన్నట్టు వెళ్ళిపోతే కుదరదు. అర్థముందా? మన యూనిక్నెస్ ఏంటి, అసలు ఏ టాలెంట్తో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అనేది మనం గుర్తించి ఆ టాలెంట్ ద్వారా, ఆ సామర్థ్యత ద్వారా మనం ఏం చేయాలి తెలుసా, దేవునికి వాడబడాలి. దేవునికి మహిమకరంగా మనం ఏం చేయాలి తెలుసా, నిలబడాలి. మనము మన యూనిక్నెస్ని గుర్తించాలి. అలాగే మన ఇతరుల యూనిక్నెస్ని కూడా ఏం చేయాలి తెలుసా, ఇతరుల యొక్క స్పెషాలిటీని కూడా మనం ఏం చేయాలి తెలుసా, గుర్తించగలగాలి. చాలా సందర్భాలు ఎలా ఉంటుందంటే, బాగా పాట పాడుతున్నాడు అనుకో, అంతగానే పాట పాడే పక్కనోడికి ఏమవుద్దు తెలుసా, అసూయ వచ్చేద్ది. నాకంటే బాగా పాడేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నా అవకాశాలు, నాకున్న ఆపర్చునిటీస్ అన్నీ కూడా అతడు కొట్టేస్తాడు. బాగా వాక్యం చదువుతున్నాడు అనుకో, కొత్తోడు వచ్చాడు, కొత్తోడు వీడికన్నా వాక్యం బాగా చదువుతున్నాడు, ఏమవుద్ది, పొర్రపాటును కూడా అతనికి అవకాశం ఇవ్వకూడదు. ఇస్తే నాకంటే పైకి వెళ్ళిపోతాడు, నాకంటే బాగా వాడబడిపోతాడు. అవునా? అలాగే ఉన్నారు జనాలు. అలా ఉండకూడదు. వాక్యం ఏమంటుందంటే, యేసే మనలో మన పర్సనల్గా మన ఇండివిజువల్లో ఉన్నటువంటి టాలెంట్ని వేసి ఎలాగైతే గుర్తించి మనకు ఆపర్చునిటీ ఇచ్చాడో మనం కూడా ఇతరులను ఏం చేయాలో తెలుసా, ఎంకరేజ్ చేయాలి. ఎవరిని కూడా డిస్కరేజ్ చేయకూడదు, ఎవరిని కూడా తొక్కియాలనో లేకపోతే వాళ్ళు వాడబడకూడదు నేనే వాడబడాలను ఇలాంటి నేచర్ మనలో ఉండకూడదు. మనం కూడా ఏం చేయాలో తెలుసా, ఇతరులని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో గుర్తించాలి. వాళ్ళలో ఇతరుల్లో ఒకవేళ బాగా పాడగలిగిన టాలెంట్ ఉందనుకో, పాడటానికి వాడుకోవాలి, తప్పేముంది. బాగా వీడియోగ్రఫీ చేయగలడు అనుకో, వాడుకోవాలి. అలా మన యూనిక్నెస్ని మనం గుర్తించి మనం వాడబడాలి. ఇతరుల యొక్క యూనిక్నెస్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి.